ఇప్పుడు వినబడుతుందా సార్? ఆడిబుల్ క్లియర్ ఆడిబుల్ క్లియర్ 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 చెప్పండి. ఏం లేదు సార్, నేను చెప్పినట్టు ఒకటి ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది సార్. కేసు ఫుల్ గా ట్యాంపర్ చేశారు, డ్యామేజ్ అయిపోయింది. దాని తర్వాత సిబిఐ వారికి ఇచ్చారు. నేను ఒప్పుకుంటాను, సిబిఐ దగ్గర కూడా జాప్యం జరుగుతుంది, కాదనట్లేదు. కాకపోతే మరి వారు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారంటే వాళ్ళు మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా కొన్ని తేలాల్సింది ఉంది, చాలా డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటప్పుడు మనం కోర్ట్స్ ని మనము త్వరగా చేయమని అడగలుగుతాం కానీ, బట్ ద కోర్ట్ వెన్ దే ఆర్ సేయింగ్ ఇప్పుడు మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉన్నామని కోర్టే సిబిఐ అడుగుతోంది, చెప్తున్నారు. కోర్టే సీరియస్ అయింది సిబిఐ మీద పలు సందర్భాల్లో. బట్ దే కెనాట్ కంపెల్ ద సిబిఐ. అంటే మీరు తొందరగా చేయాలి, మీరు ఈ ఎన్రోల్ చేస్తారని అడగలుగుతారు, కానీ ఇంకా తొందరగా చేయాలి, పలానా డేట్ లో మీరు చేసేసేయాలి అని చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు సిబిఐ వారు మాకు ఇంకా కొత్త ఎవిడెన్స్ ఎతకాల్సిన ఉన్నాయి, కొన్ని కొత్త నిజాలు బయటకు వచ్చాయి, ఇలాంటివి ఏమన్నా వాళ్ళు ప్రతిపాదన పెట్టి పెటిషన్స్ వేసుకొని ఇంకా టైం పొడిగించుకోవచ్చు. వాళ్ళకి ఆ హక్కు ఉంది సిబిఐకి. సో నేనేమంటున్నానంటే ఐదర్ వేస్ నేను కాదనట్లేదు, ఇక్కడ జాప్యం జరుగుతుంది, కోర్టు కూడా సీరియస్ అవుతుంది, ఏమన్నా అవుతున్నాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సిబిఐ. మరి వాళ్ళు ఇంకా టైం పొడిగించమని పెటిషన్ అర్జీలు పెట్టుకుంటే తప్పకుండా మరి కోర్టు అంగీకరించి మరి పొడిగిస్తుంది. కానీ నేనేమంటున్నానంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డ్యామేజ్ జరిగింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పలానా అవినాష్ రెడ్డి గారు నిజంగానే ఆ రోజు ప్రైమ్ అక్యూజ్డ్ కింద ఉన్నారు, నిజంగానే సార్ చెప్పినట్టు సిబిఐ అరెస్ట్ చేద్దామని వస్తే లోకల్ పోలీస్ ఎస్పీ గారు కానీ వాళ్ళందరూ కానీ మేము మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము అది ఇది అని చెప్పి అన్నప్పుడు మరి వెను తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఆయన బెయిల్స్ మూవ్ చేసుకున్నాడు, కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన. సో ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సిబిఐ అరెస్ట్ చేయట్లేదు. నిజంగానే ఇప్పుడు ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద. కానీ ఇప్పుడు నేను చెప్తున్నట్టు నిజంగానే ఇప్పుడు ఒక్కొక్క సాక్షులు కాదండి, ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది ఎందుకు వాదన వస్తోందంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, తారుమారు అయిపోయారు, ఇప్పుడు చనిపోయారు. అవును, ఇప్పుడు మిగతా ఉన్న ఒకరిద్దరు సాక్షులు కూడా మాకు ఇబ్బంది ఉంది, థ్రెటన్ ఉంది వీళ్ళ నుంచి అని చెప్పి రక్షణ కోరారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా రక్షణ కల్పిస్తూ వస్తోంది. కాబట్టి అందుకోసం బయట ఉంటే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి వీరు ఉండటానికి వీల్లేదనేది వాదన చాలా మంది. అవును, ఎట్లన్నా అరెస్ట్ చేయాలనేది. డెఫినెట్లీ నేను దాని మీదకి వస్తున్నాను. సో డెఫినెట్లీ ఇప్పుడు సాక్షులు 1 by 1 ఎందుకో చనిపోతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగిలిన సాక్షుల కన్నా ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మిగిలిన సాక్షుల కన్నా విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. అది చేస్తూ ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు డైరెక్ట్ గా ఈ అవినాష్ రెడ్డి గారి వల్లే చనిపోతున్నారా అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయనని కస్టడీలోకి తీసుకోవాలంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల లేకపోతే ఈయన ఇన్స్టిగేట్ చేయడం వల్ల వాళ్ళు చనిపోతున్నారన్న విషయాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. దాని పరంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే దాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ఆయన ఇమీడియట్ గా ఆయన బెయిల్ ని క్యాన్సిల్ చేస్తూ వీళ్ళు పెటిషన్ మూవ్ చేసి ఆయన అరెస్ట్ చేయొచ్చు. కానీ అది చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కానీ అది చేస్తున్నారో లేదా అనేది చూడాలి అక్కడ. దానికి అనుగుణంగానే కోర్టు వాళ్ళ రోజు మరి ఆ విధంగా కూడా మరి మాట్లాడాలి, అడగాలి. మరి అది ఎవరు అడగాలి? సదరు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో సునీత గారి తరపున న్యాయవాదులు కానీ వాళ్ళు అడగాలి, సార్ ఇట్లా విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టండి, మిగిలిన విట్నెస్ లను కాపాడాలి. సునీత గారికి సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంది, ఎవరైతే ఈ దస్తగిరి వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. సో విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ పెడుతూ అట్ ద సేమ్ టైం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏ ప్రతిపాదికన జరగాలి? ఈ అవినాష్ రెడ్డి గారిని ఇక్కడ దీన్ని ఇది వరకు సాక్షులు ఎవరైతే చనిపోయారో ఆయనకి వాళ్ళతో లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయగలిగిన ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఆయన వల్లే నిజంగానే ఆయనది ఏమైనా పాత్ర ఉందా వీళ్ళు చనిపోవడంలో? ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయగలగాలి అని చెప్పి వీళ్ళు అడగాలి. మరి అది అడిగారా అవన్నీ కూడా చూడాలి. సో జస్ట్ బికాస్ ఇప్పుడు కోర్టు ఒక్కటిసారి ఇప్పుడు మన కోర్టుని ఏం అడిగితే దాని ప్రకారం మనం అడగాలి. ద ప్రేయర్ షుడ్ బి అవర్స్. మనం ఏమైతే ప్రేయర్ ఇస్తామో దాని పరంగా కోర్టు డైరెక్షన్స్ ఇస్తారు. సో అది వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ న్యాయవాదులు ఏం చేస్తున్నారు అనేది సునీత గారి న్యాయవాదులు చెప్పాలి. అవన్నీ అడిగితే మనకి అవుతాయి, ఆ డైరెక్షన్ లో వెళ్తాయి. సో అది చేస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ అక్కడ. సో అది నేను చెప్పేది. ఐదర్ వే ఇప్పుడు మనం జస్ట్ అథారిటీస్ ని ఇప్పుడు సిబిఐ అనేది ఒక సెంట్రల్ అథారిటీ, ఇండిపెండెంట్ అథారిటీ సార్. వాళ్ళ యొక్క ఇష్యూస్ వాళ్ళ యొక్క బాధలు వాళ్ళకుంటాయి. మనం కూడా సిబిఐ ఎందుకు చేయట్లేదు అంటాం. కానీ సిబిఐ ఇట్స్ హై ప్రొఫైల్ కేసు మన ఆంధ్రాలో. కానీ సిబిఐకి అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కేసులు ఉంటాయి. ఇది ఒక్కటే హై ప్రొఫైల్ కేసు కాదుగా, వాళ్ళకి ఇంకా చాలా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది కేసు వాళ్ళకి. సో వాళ్ళు నేను చెప్పినట్టు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన కేసు వాళ్ళకి అందించారు, చాలా డ్యామేజ్. కానీ సిబిఐ వారు అవినాష్ ని అరెస్ట్ చేసే విషయంలో ఎందుకు ఆలోచించారు? మరి అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య అది ఇదని చెప్పి అక్కడ లోకల్గా పోలీసులు చెప్పినప్పుడు భద్రత ఇవ్వలేమని చెప్పినప్పుడు ప్రొటెక్షన్, మరి సెంట్రల్ ఫోర్స్ను కూడా పిలిపించుకొని అరెస్ట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉంది ఈ దేశంలో. అలాంటిది సిబిఐ